యువ సామ్రాట్ నాగయ్య చైతన్య తండేలు మూవీ డే 1 అందరి అంచనాలను కూడా మించి వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా అక్కడ ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా జోరు చూపించింది. డే 1 గ్రాస్ లెక్క పెద్ద నెంబరే పెట్టారు యువ సామ్రాట్ నాగ చైతన్య. తండేలు మూవీ రిలీజ్ ముందు వరకు 6 కోట్ల బుకింగ్స్ అయితే కనిపించాయి. ఏపీ తెలంగాణ రిలీజ్ అయిన తర్వాత డే 1 కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏకంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని 17 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకోవడం జరిగింది. సగం వరకు షేర్ అయితే ఉంటుందని సమాచారం. సినిమా ఆల్మోస్ట్ గా నైట్స్ వరకు వచ్చే 500కు పైగా షోలు అయితే హౌస్ఫుల్ బోర్డ్స్ దర్శనమవగా 90% ఆక్యుపెన్సీ చాలా వరకు కనిపించింది. అయితే సినిమాని 40 కోట్ల షేర్ టార్గెట్ తో 80 కోట్ల గ్రాస్ టార్గెట్ తో బరిలోకి దించారు. డే 1 చూసుకుంటే ఓవర్సీస్ కూడా $500K అనేది దాటేసి దూసుకుపోయింది. 1 మిలియన్ కి చేరువవుతుంది అక్కడ. అయితే డే 1 చూసుకుంటే 10 కోట్ల గ్రాస్ ను 15 కోట్ల గ్రాస్ ను అనుకుంటే ఏకంగా 20 కోట్ల గ్రాస్ ను కూడా దాటేసి డే 1 27 కోట్ల పైన గ్రాస్ అయితే అందుకుందని సమాచారం. సినిమా క్లాస్ ఏరియాలోనే కాకుండా సినిమా బీసీ సెంటర్స్ లో కూడా దుమ్ము లేపింది. ఫుల్ మాస్ మూవీ కాకపోయినా సరే సీడెడ్ వంటి ఏరియాలో కూడా ఈ సినిమాకి హౌస్ బోర్డ్స్ అయితే దర్శనమిచ్చాయి. మాస్ సెంటర్స్ లో కూడా అక్కినేని నాగ చైతన్య సత్తా చాటారు. ఓవర్సీస్ లో కూడా $500,000 మిలియన్ అయితే అందుకొని దూసుకుపోయింది. టోటల్ గా అన్ని చోట్ల కూడా ఈ సినిమాకి హిట్ టాక్ అయితే రావడంతో సినిమా అంచనాల మించే వసూలు చేసింది. టోటల్ గా ప్రపంచవ్యాప్తంగా 27 కోట్ల వరకు గ్రాస్ అయితే డే 1 అందుకుందని సమాచారం. 80 కోట్ల గ్రాస్ టార్గెట్ లో డే 1 ని 27 కోట్ల వరకు గ్రాస్ రికవరీ అంటే సినిమా ఏ రేంజ్ లో రికవరీ చేసుకుందో అర్థమైపోతుంది. మరొక 3 రోజుల్లోనే ఈ సినిమా హిట్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నమాట. అయితే టైర్ హీరోస్ లో చూసుకుంటే నాని మాస్ మూవీ పక్కా మాస్ మూవీ దసరా 14 కోట్ల వరకు షేర్ అయితే అందుకోగా 26 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకుందని సమాచారం. అయితే లైగర్ మూవీ 9 కోట్ల 50 లక్షల వరకు షేర్ అయితే అందుకోగా 17 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకుందని సమాచారం. అయితే ఇప్పుడు విడుదలైన తండేల్ మూవీ ఏకంగా 14 కోట్ల 10 లక్షల వరకు షేర్ ను ఏకంగా 27 కోట్ల పైన గ్రాస్ అయితే అందుకుందని సమాచారం. సినిమా బాక్స్ ఆఫీస్ ధర ఏ రేంజ్ లో కుమ్మేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే 14 కోట్ల షేర్ కంటే ఇంకా కొంచెం ఎక్కువే వచ్చిందట. అయితే బాక్స్ ఆఫీస్ ధర ఈ జోరు చూస్తుంటే మరొక వారం రోజులని 100 కోట్ల క్లబ్ లో కూడా చేరే అవకాశం తండేల్ మూవీకి స్పష్టంగా కనిపిస్తుంది. టైర్ 2 హీరోస్ వసూలును కూడా దాటేసి తండేల్ మూవీతో నాగ చైతన్య సత్తా చాటారని చెప్పాలి. అయితే బాక్స్ ఆఫీస్ ఈ సినిమా లాంగ్ రన్ లో 100 కోట్ల పైన గ్రాస్ దాటుతుందో లేదో చూడాలి. దాటే విధంగానే వసూలైతే వస్తున్నాయి. అయితే ఈ సినిమాని 40 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ తో బరిలోకి దించితే డే 1 ని 14 కోట్ల పైన షేర్ రికవరీ జరిగింది. మరొక 3 రోజులు ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్సులు కూడా గట్టిగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా నిర్మాత కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి బాక్స్ ఆఫీస్ ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతవరకు వెళుతుంది, నాగ చైతన్య 100 కోట్ల పైన గ్రాస్ ను కొల్లగొడతారు లేదో కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి.